చూడండి బ్లాక్ పెయింట్ అంతా లేదా అప్లై చేసుకుంటున్నాను. 2 పార్ట్స్‌గా ఈ వీడియో అయితే డివైడ్ అయింది. ఆ పార్ట్స్ మీరు కూడా చూడండి. ఓకేనా? ఇలా అయితే నేనైతే అంతా ఇలా చేసుకుంటున్నాను. అండ్ మనకి కలర్ కావాల్సింటే ఆ కలర్ తీసుకోవచ్చు. నేనైతే స్టార్ పైన స్టార్ లైట్‌గా కనపడకుండా ఇలా చేసుకున్నాను అంతే. మీరు ఏ కలర్ అయినా చేసుకోవచ్చు. అదేం నా రూలు కాదు. ఇదే కలర్ వేసుకోవాలి, ఇదే పెట్టుకోవాలని ఏం రూల్ అయితే ఏం లేదు. ఓకేనా? ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. డిజైన్ కూడా మీరు ఏదైనా వేసుకోవచ్చు. మీకు యూస్ఫుల్ అని చూపిస్తున్నాను అంతే. మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. అది మీ ఇష్ట ప్రకారంగా ఉంటుంది. డిజైన్ ఇలా ఉంది అని కామెంట్స్లో మాత్రం చెప్పండి. బ్లాక్ స్టార్స్ లాగా అంతా బ్లాక్ పెయింట్ పూసేస్తున్నాను. వైట్ బ్లాక్ సెట్ అవుతుందని. అంటే ఈ మ్యాచింగ్ కలర్స్ కదా, వైట్ స్ట్రాబెర్రీ లాగా చేస్తా అనుకుంటున్నాను. కానీ స్ట్రాబెర్రీ లాగా రాదు, ఎందుకంటే మాకు వైట్ గోడలు కాబట్టి స్ట్రాబెర్రీ లాగా రాదు. జాగ్రత్త, నాది జస్ట్లో మిస్ పెయింటింగ్ అంతా వెళ్తుండే. జస్ట్ జాగ్రత్తగా నేనైతే ఇది ఆయిల్ క్యాన్ తీసుకుంటున్నానని ఇలాంటి చాలా బాటిల్స్ తీసాను. మీకు ఆ వీడియోస్ కావాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇలాంటివి పెడతాను. చాలా ఎంత బాగున్నాయి చూడండి. నెక్స్ట్ వీడియో అండి, ఇది 3 పార్ట్స్గా డివైడ్ అయింది వీడియో అయితే. లైట్గా అప్లై చేసుకుని, మరి ఎక్కువ అయితే అయ్యే పని కాదు. లైట్గా అప్లై చేసుకోండి జాగ్రత్తగా. మీరేమి ఇవి కేవలం 20 రూపీసే అండి. ఇవి మా ఆయన దగ్గర దొరికాయి కాబట్టి మరి వాటర్ అద్దుకోనియండి, మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుంది. ఇలా పెట్టుకోండి. మరి ఏదైనా మీ ఇష్టమైన కలర్ ఏదైనా చూస్ చేసుకోండి. నేనైతే బ్రౌన్ వైట్ ఇది తీసుకుంటున్నాను. స్కిన్ కలర్ అయితే సెట్ అవుతుందని తీసుకుంటున్నాను. చూడండి, నెక్స్ట్ ఇటుపక్క స్కిన్ కలర్ వేస్తున్నాను. స్కిన్ కలర్ వీడియో నెక్స్ట్ పార్ట్లో పెడుతున్నాను, చూసేయండి. చూడండి, స్కిన్ కలర్ అంతా బాగా అప్లై చేసుకోండి. ఇలా హ్యాపీ ఉంటున్నాను. నేనైతే మేము డాట్ కలర్ చేస్తున్నానండి. నాకు అంతా రివర్స్ పోయింది. ఇలా అయినా కవర్ చేసుకుంటా. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే డిజైన్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అంతే. నా ఉద్దేశం మాత్రం ఇదే కలర్ వేసుకోవాలి, ఇదే వేసుకోవాలని ఏమి మాత్రం రూల్ అయితే అస్సలు లేదు. చూడండి, అంతా ఇలా అప్లై చేసుకుంటున్నాను. అంటే వైట్ కలర్ లైక్ బ్లాక్ కలర్ అలా వండుకోకుండా ఇలా కూడా ఒక 2 థింగ్స్ ఆఫ్ వెరైటీ చేస్తున్నాను గాయస్ నేనైతే. అంటే ఇప్పుడు చైన్స్లో 2 వెరైటీస్ ఉంటాయి కదా, 2 వెరైటీస్ లాగా నేనైతే ఫ్లవర్ పాట్ కూడా డిజైన్ చేస్తున్నాను. మనం గాజు డబ్బులు పెట్టుకోకుండా ఇలాగైనా చేసుకోవచ్చు. నేను సబ్స్క్రైబ్ అడగడం లేదు, ఓన్లీ లైకే. ఇంత కష్టపడి జాయిన్ చేస్తున్నారు, లైక్ అయినా చేయండి ప్లీజ్. డాట్స్ ఇలా పెట్టుకోండి. మీ ఇష్టం, అది ఇలా పెట్టుకోండి. మరి నన్ను మాత్రం అడగకండి, మళ్ళీ ఇలా పెట్టానక్క, ఇలా పోయిందక్క, కుక్క అని అడగకండి.
ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ ఏంటంటే నువ్వు స్కూల్కి వెళ్ళవా, ఎందుకు ఇలా పెయింటింగ్ చేసుకుంటుంటావు, నీకేం పని పాట ఉండవా అని అన్నారు. దానికైతే నేను ఒకటే చెప్తున్నానండి, నేను హాయ్ గైస్, నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను. బ్లాక్ కలర్లో ఇది డిప్ చేయండి, చిన్నగా వస్తుంది. అది ఇప్పుడంతా ఇలా డాట్ స్టార్స్ పెట్టుకుంటా వచ్చేయండి. మీకు అవసరమైనంత వరకు అప్లై అవుతుంది. ఓకేనా? ఇలా అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇక్కడ కూడా ఏదైనా బ్యాక్గ్రౌండ్ వేద్దాం అనుకుంటున్నాను, ఉండండి. ఇదైతే వాటర్లో డిప్ చేసుకోండి, మీకు తడిగా ఉండకోకుండా ఉంటుంది. ఇది పక్కన పెట్టుకొని మీకు ఈ కలర్ కావాల్సింటే కలర్ తీసుకొని, నేనైతే ఇప్పుడు వైట్ తీసుకుంటున్నాను. పింక్లోకి వైట్ సెట్ అయింది కాబట్టి వైట్ తీసుకొనేసేసి ఇలా డాట్ పెడుతున్నాను. హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు ఏడ్చకూడదు. నేనైతే దీనికి కూడా వైట్ వేసుకుంటున్నాను. చుక్కలు నక్షత్రాల్లాగా పెట్టాను. ఇటుపక్క కూడా ఏదైనా వేద్దాం అనుకుంటున్నాను, ఉందని చెప్తాను. ఇటుపక్క కూడా అదేనండి, వైట్ బ్లాక్. ఇలా మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. వైట్ బ్లాక్ వైట్ ఇలా అప్లై చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎలా చేయాలో మీకు తెలిసింది కదా, చూడండి. ఇప్పుడు షైనీ కలర్ తీసుకోండి. ఈ షైనీ కలర్ తీసుకొని ఎక్కడైనా మీరు డిప్ చేసేసుకోండి, అంతే సరిపోతుంది. మీకు ఇంకా ఫ్లవర్ పార్ట్ రెడీ. దీంట్లోకి ఏమైనా చూడండి, ఇలా అయితే మనం ఇక్కడ నీకు చెప్పే మర్చిపోయినాం చూడండి. ఇక్కడ కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. ఎంత బాగుంటుందో మరి వీడియో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే ఎవరికి ఎంత చిందరి బిందరగా ఉంటుందో, ఇక్కడంటే ఒక 2 డాట్స్ 3 డాట్స్ సరిపోతుంది. నేను వైటే పెట్టానండి, మీ ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు. అదైతే నాకైతే లేదు. చూడండి, ఇదైతే మన పెయింటింగ్ అండి. చూడండి, రాష్ట్రీయ చూపిస్తాను, ఉండండి. చూడండి, ఇలా అయితే నేను చేశాను. దీంట్లో మనం మనీ ప్లాంట్ కావాల్సింటే ఏదైనా పెట్టుకోవచ్చు, చూపిస్తాను అన్నాడు. ఇదిగోండి, ఇలా అయితే మనీ ప్లాంట్ అయితే మనం ఇక్కడ అక్కర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మినీ 27 మినీ బ్లాగ్స్. ఇప్పుడైతే నేనైతే లిటిల్ కలర్ పెయింట్స్ అయితే వేస్తున్నాను. ఇదైతే ఆయిల్ డబ్బా పెయింట్ అండి. ఇది చూడండి, పింక్ కలర్ అయితే పెయింట్ చేసుకున్నాను అంతా మొత్తము. ఇలా పింక్ కలర్ పెయింట్ చేసుకొని సైడ్కి కూడా బ్రెత్కి ఇలా పింక్ కలర్ అప్లై చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టు మీ ఆ కలర్ అన్నా వేసుకోవచ్చు. పింక్ కలర్ మాకు వైట్ గోడలు ఉన్నాయి కాబట్టి మేము పింక్ కలర్ ఇలా సప్లై చేసుకుంటున్నాను. అప్లై ఎక్కడైనా మీకు వైట్ లైట్గా కనపస్తే యాక్చువల్గా నేను పెయింట్స్ వేసాను చాలా.
ఇవన్నీ అలాగే ఉండిపోయి మీకు అందుకని అలా కనిపిస్తుంటుంది. పైన చూడండి అంతా ఎలా ఉందో. ఇదంతా అప్పియరింగ్. ఇట్లా పెయింట్ పూసుకోండి. మీకు కావాల్సినంత పెయింట్ పూసుకోవచ్చు, అది మీ విషయం. మీకు ఏ కలర్ కావాల్సి ఉంటే ఆ కలర్ పూసుకోండి. మాకైతే వైట్ గోడలు ఉన్నాయి కాబట్టి పింక్ మాకు సెట్ అవుతుంది, అందుకని నేను పింక్ పూసుకుంటున్నాను. అండ్ దీనికి డిజైన్ ఎలా వేయాలి, నేనైతే కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను 27 వెంకట్ 27 కాకోకుండా. ఆ ఛానల్ లింక్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, చూసేయండి. ఇలా అంతా అప్లై చేసుకుంటా. చూడండి నేనైతే పెయింటింగ్ చేస్తాను. ఇటైతే నేను కూడా మళ్ళీ పింక్ కలర్ వేసుకుంటున్నాను. లైట్గా వేసుకోండి. ఇక్కడ స్టార్ అతికిచ్చా, స్టార్తో పాటు ఉంటుందని పెయింటింగ్ అతికించుకుంటున్నాను. చూడండి అంతా ఇట్లా లైట్ కలర్ పెయింటింగ్ అతికించుకొని చూడండి ఇలా అయితే అప్లై చేసుకుంటున్నాం. పింక్ కలర్ ఆల్ అంతా. మీకు ఏ కలర్ కావాల్సి ఉంటే ఆ కలర్ అప్లై చేసుకోండి, అది మీ సొంత ప్రకారంగా ఉంటుంది. అయితే ఇదే కలర్ వేసుకోవాలని రూల్ ఏమీ లేదు, మీ ఇష్టం, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే పింక్ వేస్తున్నాను. మాకు వైట్ గోడల మీద కూడా మీకు చూపిస్తాను ఎలా స్టిక్ చేసుకోవాలి అండ్ ఎలా పూలుకుండి పెట్టుకోవాలి అని చూపిస్తాను. ఇదంతా పింక్ కలర్ అప్లై చేసుకున్నాను. చూడండి ఇలా అప్లై చేసుకున్నాక కదా దీనిపైన ఒక డిజైన్ వేస్తున్నాను. వాటర్ తీసుకోండి, మరి మీకు కలర్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ అవుతుంది కాబట్టి మీ కలర్ తీసుకొని వేసేయండి. ఈ వాటర్ కలర్స్ అండి. నేనైతే ఇప్పుడు ఏ కలర్ తీసుకోవాలంటే బ్లాక్ తీసుకుంటున్నాను. మాకు వైట్ గోడలు కదా, బ్లాక్ అయితేనే సెట్ అయ్యిద్ది, మాకు బ్లాక్ తీసుకుంటున్నాను. చూడండి బ్లాక్ పెయింట్ తీసుకొని వేసేసి దీనికైతే డిజైన్ వేస్తున్నాను. చూడండి బాగా అనుకోండి, మళ్ళీ వైట్ కలర్స్ అలా అయితే చూడండి బ్లాక్ పెయింట్ డిజైన్ వేస్తా.